హరి ఓం. ఈశావాస్యోపనిషద్ 9వ మంత్రం. అంధం తమ ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే తతో భూయ ఇవ తే తమో యౌ విద్యాయాగం రతాః. అంధం తమ ప్రవిశంతి, చీకటి లోకాల్లోకి ప్రవేశిస్తారు. ఎవరు? ఏ అవిద్యాముపాసతే, ఎవరైతే అవిద్యని ఉపాసిస్తున్నారో వాళ్ళు చీకటి లోకాల్లోకి వెళ్ళిపోతారు. తతో భూయ ఇవతే తమో యౌ విద్యాయాగం రతాః. ఎవరైతే విద్యని ఉపాసిస్తున్నారో వాళ్ళు ఇంకా ఎక్కువ చీకటి లోకంలోకి వెళ్ళిపోతారు. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. అవిద్యని ఉపాసించేవాడు చీకటిలోకి వెళ్తాడంటే బాగానే ఉంది. మరి విద్యని ఉపాసించేవాడు ఇంకా ఎక్కువ చీకటిలోకి వెళ్ళిపోతాడు అనడంలో మర్మం ఏంటి తెలుసుకుందాం. మనకి ఉపనిషత్తులో మొట్టమొదటి మంత్రంలోనే ఈశావాస్యం ఇదం సర్వం అని చెప్పారు. ఆ ఈశావాస్యం ఇదం సర్వం, ఆ దృక్పథం రావాలంటే మనం ఏ సాధన చేస్తే ఆ దృక్పథం వస్తుందో అది మనం కరెక్ట్గా తెలుసుకోవాలి. మనం కేవలం కర్మ చేసిన, కేవలం ఉపాసన చేసిన అది జరిగే పని కాదు. ఇక్కడ అవిద్య అంటే ఇప్పుడు మనకి సరైన జ్ఞానం లేనప్పుడు మనం ఏం చేస్తాం? ఈ కనిపిస్తున్న లోకం మనం ఎక్కడైతే ఉన్నామో ఇదే సర్వం అనుకుని ఇందులోనే మనం అన్నీ సంపాదించేసేసుకుని, అంటే ధనము, పేరు ప్రతిష్టలు, ఇవన్నీ ఇహలోకంలో ఏమేమి సంపాదించుకోవచ్చో అవన్నీ సంపాదించేసుకోవడంలో మనం బిజీ అయిపోతాం. అదే అవిద్య. మనం కొంచెం చదువుకున్నాం అనుకోండి, కొంచెం విన్నాం అనుకోండి, కొన్ని విషయాలు తెలుసుకున్నాం అనుకోండి శాస్త్రంలోంచి, అప్పుడు మనం తీవ్రంగా ఏదో సాధన చేసేసి, ఏదో ఉపాసన చేసేసి, ఏదో ఇహలోకం అశాశ్వతం అని తెలుసుకున్నాం కాబట్టి దీనికంటే వేరుగా పరలోకం ఏదో ఉంది, ఆ పరలోకానికి వెళ్ళిపోవడానికి ఒక తీవ్ర స్థాయిలో మనం సాధన మొదలుపెట్టేస్తాం. దాన్నే ఇక్కడ విద్య అంటున్నారు. అవిద్య వల్ల మనం ఈ లోకంలోనే ఇరుక్కుని ఉంటాం. ఇక్కడ విద్య అంటే ఉపాసనలు చేసి వేరే లోకానికి వెళ్ళిపోతాను అనుకుని మనం ఏదో మనోరాజ్యంలో ఉన్నామనుకోండి, ఏదో ఒక సాధన పేరుతో మనం చేస్తున్నాం. ఏంటి ఉద్దేశం? ఎక్కడికో వెళ్ళిపోతాం. దీని తర్వాత ఈ భావన ఉందనుకోండి, అప్పుడు మనకి ఈశావాస్యం ఇదం సర్వం అనేది వర్తమానంలో ఆ భగవంతుడు ఇక్కడే ఉన్నాడు అనేది మన అవగాహనలోకి, మన ఎరుకలోకి రాదు. అందుకని ఏమంటున్నారు? ఏ ఏ కర్మల వల్ల, ఏ ఏ సాధనల వల్ల మనకి ఆ ఈశావాస్యం ఇదం సర్వం అనే దృక్పథం రాదో అదంతా మనల్ని
చీకటిలోకి నెట్టుతున్నట్టే. కాబట్టి కేవలం ఇహలోకంలో కర్మ వల్ల మనం ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేం. కేవలం ఏదో పరలోకానికి వెళ్ళిపోవాలి, స్వర్గలోకానికి వెళ్ళిపోవాలో, పితృలోకాలకు వెళ్ళిపోవాలో, లేకపోతే వేరే ఇంకేదో లోకాలకు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఈ లోకం శాశ్వతం కానప్పుడు ఇంకో లోకం ఏదో శాశ్వతం ఎలా అవుతుంది? లోకం అంటేనే ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకున్నాం. ఎక్స్పీరియన్స్ జరుగుతోంది అంటేనే ముగ్గురు ఉండాల్సిందే: ఎక్స్పీరియన్సర్, ఎక్స్పీరియన్స్డ్, ఎక్స్పీరియన్స్. అంటే అనుభవించేవాడు, అనుభవించిన వస్తువు, వాళ్ళిద్దరు కలయికలో వచ్చిన అనుభవం. ఈ మూడు ఎప్పటి వరకు మూడులా మన దృష్టిలో లేదా మనలో మూడులా తిరుగుతున్నాయో మనకి ఏకత్వం అనుపశ్యత అనేది రాదు. కాబట్టి ఆ ఏకత్వ అనుపశ్యత అనేది దేనివల్ల అయితే రావట్లేదో అవన్నీ మనకి మన ఉపనిషత్ ఇస్తున్న జ్ఞానానికి వ్యతిరేకంగా ఉన్నట్టే. అందుకని ఏమన్నారు? ఇహలోకంలో కర్మల వల్ల ఇరుక్కుపోవడం అవిద్య అయితే, ఇతర లోకాల్లోకి వెళ్ళిపోతే సుఖపడిపోతాము అనుకోవడం ఇంకా ఎక్కువ శ్రమతోనూ కష్టాలతోనూ ఉన్న మార్గం అది. అందుకని ఇంకా ఎక్కువ చీకటిలోకి వెళ్ళిపోతారు. ఎందుకని? సరైన తత్వం ఏంటో తెలుసుకోలేదు. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిత మా గృద్ధ కస్య స్విద్ధనం. కాబట్టి ముందు మనం ఆ ఈశతత్వం లేదా ఈశావాస్యం ఇదం సర్వం ఆ దృక్పథం మనలో రావాలంటే మనం చేసే సాధనలు ఏవేవైతే ఉన్నాయో ఆ సాధన పరంపర ఏదైతే ఉందో అదొకసారి చూద్దాం. మొట్టమొదటిది పరంపరా సాధనలు అంటారు. పరంపరా సాధన అంటే ధర్మానుష్ఠానం అంటే ధర్మయుక్తంగా ఉండడము, మన జీవితాన్ని ధర్మయుక్తంగా జీవించడము. అందులో పుణ్యకర్మలు చేయడం, తీర్థయాత్రలు చేయడం, పవిత్ర నదులలో స్నానాలు చేయడం, దాన ధర్మాలు చేయడం, ఇవన్నీ ధర్మానుష్ఠానం కింద వస్తాయి. తర్వాత ఉపాసన అంటే భక్తితో భగవంతుణ్ణి మనం ఆరాధించడం. దానివల్ల మన మనసులో ఏకాగ్రత వస్తుంది. అలాగే ప్రాణాయామం, అలాగే యోగాభ్యాసం, యోగానుష్ఠానం, ఇవన్నీ పరంపరా సాధనం అన్నారు. ఎందుకని పరంపరా సాధనం అన్నారంటే ఇవి వాళ్ళ సాంప్రదాయాల ప్రకారంగా అందరూ వేరువేరుగా చేసుకుంటారు. అందరూ ఒకేలా చేయరు, అందరికీ వేరువేరు ఉండొచ్చు. అందుకనే దాని పేరు పరంపరా సాధనం అన్నారు. పరంపర వాళ్ళ సాంప్రదాయ పరంపర ఎలా ఉందో దాని ప్రకారంగా వాళ్ళు చేసుకుంటారు. ఇది మొదటి సాధన, పరంపరా సాధన. తర్వాత బహిరంగ సాధన. బహిరంగ సాధనలో శమ, దమ, ఉపరమ, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ఇవన్నీ
షట్ సంపత్తి అంటారు వీటిని. ఇవి బహిరంగ సాధనం. అలాగే వివేకము, వైరాగ్యము. వివేకం అంటే ఏది సత్వస్తు, ఏది అసత్వ వస్తు, ఏది శాశ్వతంగా ఉండేది, ఏది మారుతూ ఉంటుంది. అలాగే ఏదైతే మారుతూ ఉందో, ఏదైతే అశాశ్వతమో దాని మీద మోజు విడిచిపెట్టడం వైరాగ్యం. ఇలా చేస్తే ఏమవుతుంది? ఈ బహిరంగ సాధనం అంటారు దీన్ని. ఈ బహిరంగ సాధనలో మనకి కొంత పరిపక్వత వస్తే అప్పుడు ఏమవుతుంది? అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. అంతఃకరణ శుద్ధి అంటే ఏంటి? అంతఃకరణం ఎప్పుడు అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవి ఎప్పుడు చంచలంగా ఉంటాయి. చంచలంగా ఎందుకు ఉంటాయి అంటే మనం చూస్తున్న దృశ్యం ఏదైతే ఉందో, మన జీవితంలో మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ మనకు కనిపించే దృశ్యం ఏదైతే ఉందో ఆ దృశ్యం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఆ మార్పుని మనం ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాం. అయితే ఆ మార్పు నాకు అనుకూలంగా లేదు, లేదా ఆ మార్పు నాకు అనుకూలంగా ఉంది, ఇలా రెండు పరిస్థితులు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఆ ద్వంద్వాన్ని చూసి కాసేపు సుఖము, కాసేపు దుఃఖము, లేదా రాగము, ద్వేషము, కామము, క్రోధము, లోభము, మోహము ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అదే అంతఃకరణలో ఉండే అశుద్ధి. కానీ ఇప్పుడు ఈ బహిరంగ సాధన అంటే శమ, దమ, ఉపరమ, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, వివేకం, వైరాగ్యం ఇవన్నీ ఉన్నాయనుకోండి మనలో. ఇవన్నీ ఉన్నప్పుడు మనకి కొంత స్టెబిలిటీ వస్తుంది. అప్పుడు మనలో మనసులో ఉండే చంచలత్వం తగ్గుతుంది. అదే అంతఃకరణ శుద్ధి అంటే. కాబట్టి పరంపరా సాధన, ధర్మానుష్ఠానం, ఉపాసన, ప్రాణాయామం, యోగాభ్యాసం ఇవన్నీ. బహిరంగ సాధన అంటే శమ, దమ, ఉపరమ, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, వివేకం, వైరాగ్యం ఇవన్నీ. వీటి వల్ల ఏమైంది? అంతఃకరణ శుద్ధి జరిగింది. ఇప్పుడు అంతరంగ సాధనం. అంతరంగ సాధనం అంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం అంటే ఆత్మతత్వం గురించి వినడం, బ్రహ్మతత్వం గురించి వినడం. ఈ ఆత్మయే బ్రహ్మము ఎలా అయింది అని ఉపనిషత్ ఎలా నిర్ధారిస్తోంది? దాని వెనక అంటే శృతి మంత్రాలు మనకి అయమాత్మ బ్రహ్మ అని చెప్పిన, ఈశావాస్యం ఇదం సర్వం అని చెప్పిన, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని చెప్పిన, అసలు వీటి యొక్క అర్థాలేంటి? ఏ రకంగా ఇవి కరెక్ట్ అంటే శృతి, యుక్తి, అనుభూతి ఈ మూడింటిలోనూ అలైన్మెంట్ రావాలి. ఏవేంటి మూడు? శృతి అంటే ఉపనిషత్తులో ఉన్న మంత్రాలు. ఉపనిషత్తునే శృతి అంటారు. ఉపనిషత్ మంత్రాల్లో ఏం చెప్పబడి ఉంది? శృతి. యుక్తి, దానికి సరైన యుక్తి మన దగ్గర ఉండాలి, సరైన లాజిక్. ఈ మంత్రం ఇలా ఎందుకు చెప్పారు, సరైన లాజిక్. దాని తర్వాత మన అనుభవంలోకి వస్తున్నది ఏంటి? మనకి అక్కడ చెప్పినట్టుగానే అనుభవంలోకి వస్తుందా, దానికంటే వ్యతిరేకంగా ఏదైనా వస్తుందా? కాబట్టి మొట్టమొదటి స్టెప్ ఏంటి అక్కడ? శ్రవణం అంటే వినాలి, ఆత్మతత్వం గురించి వినాలి. వింటేనే మనకి తెలుస్తుంది. శ్రవణం. తర్వాత విన్నప్పుడు మనకి అనేక సంశయాలు రావచ్చు. కాబట్టి మనసులో దాని మీద ఒక ప్రాజెక్ట్ లాగా దాని మీద వర్క్ చేయడం, విన్న వాటి మీద మళ్ళీ దాన్ని మననం చేసుకుని, అసలు ఇది ఇలా ఎందుకు చెప్పారు, అసలు దీని అర్థం ఏంటి, ఈ మంత్రం యొక్క అర్థం ఏంటి, ఈ మంత్రం యొక్క తాత్పర్యం ఏంటి, అసలు ఇందులో వాడిన పదాల యొక్క అర్థాలు ఏంటి, అసలు ఇది ఎలా సాధ్యం,
ఇదలా నిజం అని మనల్ని మనమే తర్జన భర్జన పడి మనం అక్కడ చెప్పిన దానికి మన మనస్సు దాన్ని పూర్తిగా గ్రహించిందా లేదా చూసుకోవడం. శ్రవణం తర్వాత మననం, అంటే శ్రవణం ఇంటెన్స్గా ఉన్నప్పుడు మననం ఆటోమేటిక్గా జరుగుతుంది. శ్రవణంలోనే ఉంది మొత్తం రహస్యం అంతా, మొత్తం సక్సెస్ సీక్రెట్ కూడా శ్రవణంలోనే ఉంది. శ్రవణం వినడం అంటే కేవలం చెవితో వినడం కాదు, మనస్సు పెట్టి వినడం, వింటూ చూడడం. అసలు అంతఃకరణ శుద్ధి అయిపోయినప్పుడు అసలు వినేటప్పుడే జ్ఞానోదయం అయిపోతుంది. అందుకే మనం మాండుక్య ఉపనిషత్తులు కూడా చెప్పుకున్నాం, వినేటప్పుడే సగం మంది లేచి వెళ్ళిపోయారు, సగం ఆ 7వ మంత్రం వినేసిన తర్వాత మాకు అర్థమైంది అని వెళ్ళిపోయారు. అలాగా అంతఃకరణ శుద్ధి ఆ స్థాయికి వెళ్ళిపోవాలి. అప్పుడు డైరెక్ట్గా శ్రవణం వెంటనే దర్శనం అయిపోతుంది. శ్రవణం వెంటనే దర్శనం అవ్వలేదనుకోండి, అప్పుడేంటి మననం తర్వాత మననంలో తీవ్రత పెరిగిందనుకోండి, అది ఆటోమేటిక్గానే నిధిధ్యాసనకి వెళ్ళిపోతుంది. నిధిధ్యాసన అంటే అక్కడ చెప్పిన కన్క్లూజన్కి మనకొచ్చే అనుభవానికి వ్యత్యాసం ఉన్నప్పుడు లేదా తేడా ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా సమన్వయం చేసుకుని మన తప్పు ఏంటో మనకు తెలుసుకుని మన తప్పుని ఉపశమనం చేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా ఆ మంత్రమే మన మనసు అయిపోతుంది, అక్కడున్న శాస్త్రమే మన మనసు అయిపోతుంది, అక్కడున్న డిస్క్రిప్షనే, ఆ డిస్క్రిప్షన్ ద్వారానే మనకి సత్యవస్తు మన అవగాహనలోకి మన ఎరుకలోకి వచ్చేస్తుంది. కాబట్టి శ్రవణ మనన నిధిధ్యాసనలు కరెక్ట్గా జరిగితే మనకి ఆ ఆత్మదర్శనము, బ్రహ్మ సాక్షాత్కారము లేదా ఈశావాస్యం ఇదం సర్వం అనేది స్థిరపడిపోతుంది. అందుకనే దీని రహస్యం ఏంటి? శ్రవణం 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 వినాలి. మనకి బృహదారణ్యక ఉపనిషత్తులు కూడా చెప్పారు, ఆత్మావారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అన్నారు. ఆత్మావారే ద్రష్టవ్యో, ఆత్మని చూడు అంటున్నారు. అవును, ఆత్మ కళ్ళకు కనపడదు కదా, మళ్ళీ చూడమంటారేంటి అంటాం కదా మనం. అందుకని వెంటనే ఏమన్నారు? శ్రోతవ్యో విను, మంతవ్యో మననం చేసుకో, నిధిధ్యాసితవ్య నిధిధ్యాసం చేసుకో. ఈ మూడింటి వల్ల ఏమవుతుంది? ఆత్మ నీకు కనపడుతుంది. అదేంటి, ఎలా కనపడుతుంది అంటే దాని కాంతిలోనే అది కనపడిపోతుంది. ఇక్కడ చాలా పెద్ద రహస్యం ఒకటి ఉంది చూడండి. తర్కం వల్ల ఆత్మతత్వం మనం పొందలేమంటారు. మళ్ళీ అదే తర్కం వల్ల, సరైన తర్కం వల్ల మన మనసులో ఉన్న చెత్త అంతా పోయినప్పుడు ఆత్మకాంతిలోనే ఆత్మని మనం తెలుసుకుంటాము. అలాగే భక్తి గ్రంథాలు ఉంటాయి. భక్తి గ్రంథాల్లో మహాత్ములు ఆ భగవంతుడి యొక్క లీలల్ని ఎంత చక్కగా వివరిస్తారంటే, మనం ఆ వివరణని చదువుకుంటున్నాం అనుకోండి, శుద్ధ అంతఃకరణాలతో మనం ఆ వివరణని చదువుతుంటే ఆ చదవడంలోనే ఆ భగవంతుడి యొక్క రూపం, అక్కడ జరుగుతున్న లీల మన హృదయంలో స్ఫురించేస్తుంది. అంటే ఏమైంది? ఒక శబ్దం యొక్క పవర్ వల్ల మనలో ఉన్న అజ్ఞానం అంతా పోయి ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది, బ్రహ్మ సాక్షాత్కారం జరుగుతుంది, భగవద్ దర్శనం జరుగుతుంది. ఈశావాస్యం ఇదం సర్వం అనేది మన
అనుభవంలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఏ సాధన చేస్తే మనం అంత లోతులోకి దిగుతామో అది చేయడం మానేసి బాహ్యంగా యాంత్రికంగా ఏదో ఒకటి చేసి దానివల్ల నేను ఇహలోక సుఖాలు పొందేస్తాను, లేదా పరలోక సుఖాలు పొందేస్తాను, లేదా నేను చేస్తున్నది కరెక్ట్, మిగిలిన వాళ్ళు చేస్తుంది రాంగ్, ఇలాంటి దాంట్లో మనం ఇరుక్కుపోతే మనం మంత్రంలో చెప్పినట్టుగా చీకట్లోకి వెళ్ళినట్టేగా. అది ఈ మంత్రం యొక్క ఉద్దేశం. సరైన సాధనని దాని సరైన రీతిలో మనం తెలుసుకుని దాన్ని మనం ఆచరణలో పెడితే అప్పుడు మనం ఉపనిషద్ మంత్రాల్లో చెప్పిన విధంగా ఈశావాస్యం ఇదం సర్వం అనేది మన అవగాహనలోకి, మన ఎరుకలోకి వస్తుంది. అందుకని ఇక్కడ ఏమన్నారు, ఈ మంత్రంలో మనకేం చెప్పారు, అంధం తమ ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే తతో భూయ ఇవతే తమో యౌ విద్యాయాగం రత. ఎవరైతే అవిద్యని ఉపాసిస్తారో వాళ్ళు చీకటి లోకాల్లోకి వెళ్తారు. ఎవరైతే విద్యని ఉపాసిస్తారో వాళ్ళు ఇంకా చీకటి లోకాల్లోకి వెళ్ళిపోతారు. అంటే అసలు విద్య తెలుసుకోకపోతే ఇహలోకంలో ఇరుక్కుపోతాం. అపరావిద్య తెలుసుకుంటే బ్రహ్మతత్వం తప్ప మిగిలిన లోకాలలో మనం తిరుగుతూ ఉంటాం. ఆ ఈశావాస్యం ఇదం సర్వం అనే భావన రాదు. కాబట్టి ఇక్కడ చెప్పిన విధంగా మనం పరంపరా సాధన, బహిరంగ సాధన, అంతరంగ సాధన, సాక్షాత్ సాధన. ఇక్కడ సాక్షాత్ సాధన ఏంటి? అంతరంగ సాధన తర్వాత సాక్షాత్ సాధన అంటే ఈ తత్వమస్యాది మహావాక్యాలు వినడం, వాటి యొక్క అర్థం ఏంటో తెలుసుకోవడం, దాని మీద మననం చేసుకోవడం, శ్రవణం, మననం, నిధ్యాసనం తర్వాత ఎప్పుడైతే మనం ఆ ఆత్మని నేను, ఆ బ్రహ్మతత్వాన్ని నేను అని గురుముఖత మనం విని శాస్త్రంని మనం చక్కగా భక్తి శ్రద్ధలతో దాన్ని చదివినప్పుడు ఆ క్లారిటీ, ఆ కాన్ఫిడెన్స్ మనలో కూడా వచ్చి ఆ ఆత్మతత్వం మనకి నేనే ఆ ఆత్మని, నేనే ఆ బ్రహ్మతత్వాన్ని, నేనే ఈ సృష్టికి మూలాన్ని అనేది క్లియర్గా కనపడుతుంది. హరి ఓం.